వరి నాటిన 45-50 రోజుల మధ్యలో, లేకపోతే వరి పొలం గుండ్రగా తిరుగుతున్నా, లేకపోతే చిరుపొట్టు దశలో ఈ యొక్క రోగాలు, తెగుళ్ళు నివారణకు మందు అయితే స్ప్రే చేసుకుంటాడు. ఇది కాండం తొలిచే పురుగు అంటే తెల్ల కంకి, ఊసతెర రాకోకుండా ఉండడానికి స్ప్రే చేసుకోవడానికి కరెక్ట్ టైం. కానీ కంకికి వచ్చే రోగాలు, లేకపోతే దోమపోట్లు వీటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం వరి కంకులు అక్కడక్కడ బయటకు వస్తున్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. ఇదే అసలైన టైం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్న ఈ సన్న రకాలకి వరి కంకులు బయటకు వచ్చిన తర్వాతనే ఎక్కువ రోగాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ దశలో సుడిదోమ అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న 5-7 రోజుల్లోపే పంట మొత్తాన్ని చుట్టేస్తుంది. సుడిదోమకు ఎప్పుడైనా ప్రివెంటివ్గా మందులు స్ప్రే చేసుకోవాలి. అంటే మొదల్లో పరిశీలిస్తే 4-5 లేకపోతే ఒక 10 దోమలు కనిపించిన వెంటనే స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైమెట్రోజన్ 50% టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక సుడిదోమ మందునైతే స్ప్రే చేసుకోవచ్చు. మార్కెట్లో మనకి చెస్, అప్లై అనే మందులైతే దొరుకుతాయి. ఇవి అయితే ఎకరానికి 120 గ్రామ్స్ వరకు స్ప్రే చేసుకోవచ్చు. వరి కంకులన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ తెగుళ్ళన్నీ ఎక్కువగా కంకినే టార్గెట్ చేస్తాయి. ముఖ్యంగా ఈ దశలో మెడవిరుపు, కంకినెల్లి, మానిపండు, దీన్నే కాటుక తెగులు అంటారు. ఇవైతే ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా అక్కడక్కడ పాంపొడ తెగులు కూడా సమస్యగా ఉంటుంది. ఇలా వరి మొక్కకి, అదేవిధంగా వరి కంకికి వచ్చే అన్ని రకాల తెగుళ్ళకి అజాక్సిస్ట్రోబిన్ 18.2%, డైఫెనకొనజోల్ 11.4% ఈ టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక తెగుళ్ళ మందుని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఈ టెక్నికల్ కాంబినేషన్లో మనకి మార్కెట్లో సింజెంటా కంపెనీలో అమిస్టా టాపు, ఆ తర్వాత టాటా ర్యాలీస్ కంపెనీలో హెడ్విన్, ఆ తర్వాత గొడివా సూపర్ ఈ మందులు అయితే దొరుకుతాయి. ఇవి అయితే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా ఈ దశలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని కంట్రోల్కి మనకి ప్లాంటోమైసిన్ 100 గ్రామ్స్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వరి కంకులు బయటకు వచ్చే ముందు పంట యొక్క రోగ నిరోధక శక్తి బాగుంటే వరికి రోగాలు, తెగుళ్ళని బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా కంకిలోని గింజలన్నీ కూడా సమానంగా పాలు పోసుకొని, గింజలన్నీ కూడా నిండుకొని మంచి కాటాకు రావాలంటే పొటాష్ అందించాలి. ఆఖరి దఫా ఎరువులతో పాటు ఒకవేళ పొటాష్ వేసుకోకపోతే మనకి 0050 పేరుతో వాటర్ సాల్యుబుల్ పొటాష్ అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 1 kg స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. పొటాష్తో పాటు ప్రథమ పోషకాలు, ఇంకా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందించే ఆలోచన ఉంటే మాత్రం మార్కెట్లో మనకి బయోవిటాక్స్ కానీ, సాగరిక గోల్డ్ కానీ అనే లిక్విడ్స్ అయితే దొరుకుతాయి. ఇవి అయితే ఎకరానికి 500 ml స్ప్రే చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. వరి పంటని కోసి రాసి పోసిన తర్వాత ఆ యొక్క గింజలు, లేకపోతే పంట క్వాలిటీ బాగుండాలన్నా తాలు, తడక గింజలు లేకోకుండా మంచి షైనింగ్తో పంట మెరవాలంటే ఖచ్చితంగా ఈ దశలో మందు స్ప్రే చేసుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పిన మందుల కాంబినేషన్ ఎక్కువగా చిరుపొట్ట దశలో స్ప్రే చేసుకుంటారు. అప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ, లేకపోతే బిర్రు పొట్ట దశలో స్ప్రే చేసుకున్నా ఇప్పుడు స్ప్రే చేసుకునే అవసరం అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన స్ప్రేయింగ్ ఆప్షనల్. రైతుకి అవగాహన ఉండి పంట యొక్క క్వాలిటీ బాగుండాలనుకుంటే మాత్రమే స్ప్రే చేసుకోండి. చిరుపొట్ట దశలో ఈ కాండం తొలుచు పురుగు, ఊసతెర, తెల్లకంకి అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించిన మందు కరెక్ట్గా అదే టైంలో స్ప్రే చేసుకోవాలి. కానీ కంకికి వచ్చే తెగుళ్ళు నివారించుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క కంకులు బయటకు వచ్చే ముందు స్ప్రే చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. వీడియోలోని కంటెంట్ బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.